ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, నీ దేవుడు నువ్వు ప్రార్థించుకో, నా దేవుడు నన్ను ప్రార్థించుకొని ఏదైనా పండగలప్పుడు ఒక మైక్ పెట్టారంటే ఒక అర్థం ఉంది. రోజు పక్కన ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ, అంటే మైక్ అనేటువంటిది ఎంతవరకు ఉండాలి, ఆ ప్రెమిసెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రార్థనలు వినడానికి వీలుండాలి. పండగలప్పుడు ఏదైనా అందరికి వినబడేటట్టు చేసినా బాగానే ఉంటుంది. కానీ ఈ క్రిస్టియన్ సంస్థలు, కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే కావాలని చెప్పేసి కంటిన్యూగా చేసుకొస్తున్నారు. ఇది వాళ్ళ మతధర్మం చెప్పినట్టు కాదు, వీళ్ళు కింద సొంతగా ఆ చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెట్టడం ద్వారా చేస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల సమస్యలు సృష్టిస్తోంది. ఒక మహిళ దానికి రివర్స్లో చేసినటువంటిది ఒకసారి విందాం. మా ఇంటికి వెనకమాల ఉన్న చర్చ్ ఇది. చర్చ్లో విపరీతమైన సౌండ్స్ పెడుతున్నారు. మేము చర్చ్ దగ్గరికి వెళ్ళి, చర్చ్ పాస్టర్ దగ్గరికి వెళ్ళి చాలా సార్లు బతికులాడాం. ఏమండి మాకు మీ సౌండ్ వల్ల ఇబ్బంది ఉంది, తగ్గించండి అని పాస్టర్ గారిని అందరినీ బతికులాడాం. వాళ్ళు వినట్లేదని చెప్పి మేము మా ఏరియా వాలంటీర్కి చెప్పాం. ఆ అబ్బాయి పట్టించుకోవట్లేదు. ఈ ఏరియా పోలీస్ స్టేషన్కి చెప్తే తనే అన్నారు 100కి కాల్ చేయండి అమ్మా, మేము చెప్పినా కూడా వినట్లేదు వాళ్ళు అని చెప్పి అన్నీ చేసాం. ఎస్ఐ మామూలుగా పాతకుంటూరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు చెప్పినా కూడా చర్చి వాళ్ళు వినట్లేదు. స్పందనలో ఇచ్చాం, అయినా వినట్లేదు. ఇన్ని ప్రయత్నించాము. ఈ వాలంటీర్ అయితే మాకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా తీసేశాడు. ఈ చర్చి సౌండ్ తగ్గించండి అన్నందుకు మేము ఇంకా సౌండ్కి సౌండే సమాధానం అని చెప్పి మేము ఈరోజు కూడా సౌండ్ పెట్టామండి. మీరు చూడండి. అది ఇక ప్రతీకారం తరహా రాజకీయం వైపుకి వెళ్ళింది. దీనికి ఇది హైందవ శక్తి ప్రొజెక్ట్ చేసింది. ఇట్లాంటి పరిణామాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని.